అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు మట్టి కుండ గురించి మాట్లాడుకున్నాము. నాకు తెలిసిన విషయము. ఇంకా ఉదయాన్నే నిద్రలేసి నా దినచర్యలన్నీ పాత వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు. ఇంకా మరి వచ్చేసి ప్రతిరోజు ఈ విధంగా ముగ్గులో కొంచెం పుష్పమైనా సమర్పించి, పసుపు కుంకుమ సమర్పించి భూమాతకు నమస్కారం చేసుకుంటా. ఇంకా లక్ష్మీదేవి కదా, ముగ్గంటే మనకు పెద్దల నుంచి వచ్చిండే సాంప్రదాయం ఇది మన హిందువులకు. ఆ విధంగా నమస్కారం చేసుకుంటాను. అంతలోనే కలవపూలు పెద్దమ్మ వచ్చింది. కలవపూలు వచ్చేసి ఒక నెల అయింది కలవపూలు పెద్దమ్మ రాక. ఏం పెద్దమ్మ రాలేదు అంటే ఆమె వచ్చేసి చెప్తాంది, పూలు దొరకలేదమ్మా అందుకు రాలేదు అంటే, సరేలే పూజ అయిపోయింది ఈరోజు సోమవారము అంటే, అప్పుడే అయిపోయింది అని. ఊను పెద్దమ్మ అయిపోయింది అంటే, సరేలే కొన్ని అన్న తీసుకో అంటే 10 రూపాయలకి అంటే 4 పూలు ఇచ్చింది. 4 కాదులేండి 5 పూలు ఇచ్చింది. ఇంకా మనం మట్టి పాత్ర గురించి మాట్లాడుకున్నాము. అది ఏ విధంగా చేయాలంటేనే 24 గంటలు మట్టి పాత్ర తెచ్చేసి మనము ఏమే కానీ చేతులు తెస్తానే కుండలేకి చేతులు పెట్టకూడదు. అది వచ్చేసి 24 గంటలు వాటర్లో పెట్టేయాలి. అది ఈ వీడియోలోనే చూపిస్తాను అది ఏ విధంగా పెట్టాలో. 24 గంటల తర్వాత బ్రష్ తీసుకొని శుభ్రం చేయాలా. అది ఈ వీడియోలోనే వస్తూ ఉంటుంది. నేను వచ్చేసి ఇంకా మాకు మంచినీళ్ళు వస్తాయి, 3 రోజులకు ఒకసారి వస్తాయి. ఈ ఇత్తలండాలో పట్టుకుంటాను, వంటకు అన్నీ అవే వాడేది. ఇంకా చిన్నది కదా బింది, బయటికి పోయి ఎందుకు పట్టాలి అనేసి సొంపులోకి వాళ్ళు తిప్పింటాను. ఆ సొంపులోనే పట్టేసుకుంటాం 3 రోజులకు ఒకసారి. నాకు మా వారికే కదా నీళ్ళు అవుతాయి 3 రోజులు, వంటకు ఒక్కటే అది. తాగడానికి వేరే ఇత్తలండాలో పోసుకుంటాము. మరి పూజ అంతా అయిపోయింది. సోమవారం రోజు పూజ అయిపోయింది. మట్టి పాత్ర, నాకు తెలిసిన విషయం మీకు చెప్తాను. మట్టి పాత్రలో మనం వంట చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యపరంగా చాలా మనకు మంచిది. ఇంకా వచ్చేసి మనకు గ్యాస్ట్రిక్లు ఇంకా అవన్నీ రాకోకుండా ఉంటాయంట. మనం వాడే పాత్రలో అన్నిటికన్నా 100% మంచి ఫలితం అంటే మనకి మట్టి పాత్రే అంట. మనకు మట్టి పాత్ర కానీ వాడలేము, తొందరగా పగిలిపోతాయి అనేసి మనం మట్టి పాత్రలు వాడము. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ అల్యూమినియం దానిలో రైస్ చేయడము, కర్రీస్ చేయడము చాలామంది వాడుతున్నారు. నేను కానీ వాడుతా అంటే గతంలో, నేను ఇప్పుడు అవన్నీ తీసేసినాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇంకా చాలా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు తప్పదు, అప్పుడు వాడాల్సిందే. ఎప్పుడన్నా ఒకరోజు తినేది వేరు, రోజు తినేది వేరు కదా అనేసి నేను మట్టి పాత్రలోను నా దగ్గర ఇత్తలు ఉన్నాయి, అవి వాడుతున్నాను ప్రస్తుతానికి. స్టీల్వి, ఆ స్టీల్వి మట్టి ఇత్తలివి వాడచ్చని నేను వచ్చేసి నాకు ఎట్లా తెలిసిందంటేనా, నాకు కానీ ముందేం తెలియదు. మా పెద్దలు కానీ సిల్వర్ పాత్రలు, మట్టి పాత్రలు మేము చిన్నతనంలో మా అమ్మ పప్పు పప్పు కర్రీస్ చేస్తాండే. ఈ మధ్య మా అమ్మ కానీ సిల్వరు స్టీలు వాడుతుంది. ఇంకా సరేలే అనేసి ఇప్పుడు నా ఇంతకు నేను తెలుసుకొని, నాకు అనారోగ్యం వచ్చిన తర్వాత నేను మట్టి పాత్రల గురించి తెలుసుకొని వాడుతున్నాను. ఆ మట్టి పాత్రలు నేను ఎక్కడికన్నా వెళ్ళింటా కదా పల్లెటూర్లకు, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళని కనుక్కుంటాను. వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు, రైస్ కుక్కర్లు ప్రతి ఇంటిలోనూ ఉన్నాయి. పల్లెటూర్లలో రైస్ కుక్కర్స్ అయితేనే ఈ ఇంట్లో వాడరు అనకూడదు. నేను కానీ ఒకప్పుడు రైస్ కుక్కర్ వాడినాను, కానీ తెలుసుకున్న తర్వాత నేను రైస్ కుక్కర్ వాడడం కానీ మానేసి రైస్ కుక్కర్ కానీ పక్కకు పెట్టేసినాను. నా దగ్గర కానీ 2 రైస్ కుక్కర్లు ఉన్నాయి, ఎప్పుడన్నా మీకు చూపిస్తాలేండి. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే నేను కానీ చాలానే కొనుక్కున్నాను. అప్పుడు ప్రతి ఇంట్లోనూ అన్నీ ఉండాలనేసి నాకు కావాల్సినవి నేను కొనుక్కున్నా. మళ్ళీ ఈ మట్టి పాత్రలు, ఇత్తల పాత్రల వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందంటే, ముందే నాకు ఆరోగ్యం అంతా అనారోగ్యంతోనే ఉన్నాను. ఇవన్నీ వాడిన తర్వాతే నాకు ఆరోగ్యం వచ్చింది. కానీ మనం తినే తిండిలో కానీ మనకు ఎంత మెడిసిన్ వాడినా కానీ రాదు, కానీ మనం తినే తిండిలో కంపల్సరీ వస్తుంది. అది 100కి 100% కరెక్టు. నేను వాడినాను, నాకు వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. నేను వాడిండేదే, నాకు వచ్చిన ఫలితాలే మీకు చెప్తాండేది. నేను మట్టి పాత్ర ఒక 90 ఏళ్ళ ఆమె కానీ మట్టి పాత్రలో ముందు తినింటారు చూడండి. వాళ్ళు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు ఎంతసేపు అయినా, చక్కా ముక్కలు వేసుకొని పద్మాసనము అంటారు, అది వేసుకొని కూర్చుంటారు.
ఇప్పుడు మనం కూర్చోలేము. నాకైతే ఇంకా మోకాల దగ్గర అయితేనే చాలా ఇబ్బందిగానే ఉంది. నేను కింద అయితే కూర్చోలేను, ఎప్పుడు కొంచెం ఎత్తులోనే కూర్చుంటాను. మట్టి పాత్రలో చేసుకొని తింటే మనకు గ్యాస్ట్రిక్ కానీ రాదంట. నాకు కానీ గ్యాస్ట్రిక్ అయితే చాలా ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ చాలా తగ్గిపోయింది నాకు. మట్టి పాత్ర అంటేనా అంత ఔషధ గుణాలు దాంట్లో చేసుకొని తినడం వల్ల మన బాడీకి ప్రతిరోజు ఔషధ గుణాలు అనేటివి మనం తినే వండుకోండే పదార్థం అంతా మన బాడీకి అందుతుంది. అది మటుకు 100% కరెక్ట్. నేను వచ్చేసేసి ఇది శుక్రవారం మట్టి పాత్ర తెచ్చుకున్నా కదా, శుక్రవారం తెచ్చుకున్నాను. అది చూపిస్తాను మీకు. మళ్ళీ నేను శనివారం ఆ రోజు పక్కకు పెట్టేసినాను, శనివారం వాడినాను. అది ఏ విధంగా అనేది, ఇది వచ్చేసి మునక్కాయ రసం పెట్టినాను. మునక్కాయ రసము టమోటా రసంలోకి వేసిన నేను. మునక్కాయలు వచ్చేసి చింతపండు టమోటాలు మిక్సీకి ఆడించుకున్నాను. చింతపండు వచ్చేసి నానేసుకొని టమోటాలు చింతపండు బాగా మెత్తగా అనేసినాను. చిక్కగా వస్తుంది కదా మిక్సీ కాడీయడం వల్ల. నీళ్ళ చారులు తింటేనే చాలా మంచిది. దాంట్లోకి రసం పొడి, ఉప్పు, బెల్లము, పసుపు, ఉప్పు, కారము వేసేసి బాగా మరిగిచ్చేసినాను. మునక్కాయలు వేసేసి ఇంకా పోపు ఇంగు పెట్టేసి, మనం పోపు ఏమేమి పెట్టుకుంటామో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా వచ్చేసి ఇంగు వేసేసినాను. ఈ విధంగా చేసుకున్న నీళ్ళ రసము మనము ప్రతిరోజు ఈ ఎండ్లకాలము నీళ్ళ రసం కానీ తినటేనా చాలా మంచిది. నాకు తెలిసింది ప్రతిదీ మీకు చెప్తాను. అందుకు నేను ఈ వీడియో ద్వారా కానీ మీ ముందుకు వస్తాండేది. ఈ వెల్లుల్లి కానీ వేస్తాను. వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, వాళ్ళకి చాలా తగ్గుతాయి. వేడి ఎక్కువ అవుతుంది అనుకో, మజ్జిగ కంపల్సరీ తాగండి. తాగితేనే మనకు మంచిది. మజ్జిగ తాగితే మనం ఎంత వేడి తిన్నా కానీ చాలా కంట్రోల్ అవుతుంది అది. ప్రతిరోజు మన దగ్గర కుండలు లేవనుకో, గిన్నెల్లో, స్టీల్ గిన్నెల్లో కలిపి పెట్టుకొని తాగుతూ ఉండండి, మీకు చాలా మంచిది జరుగుతుంది. నేను ప్రతి ఒక్కటి వాడినాను కాబట్టి చెప్తాను. ఈ విధంగా పోపు పెట్టేసి ఇంకా పోపు కానీ దాంట్లోకి వేసేసినాను. ఒక 5 నిమిషాలు బాగా రసం మరిగిచ్చేసినామనుకో, టమోటా అనేది పచ్చిది కదా, మునక్కాయ ఉడకల్లా. ఆ మునక్కాయలు కానీ మనం తినడం వల్ల మనకు ఎముకలకు బలము, మనకు ప్రతి ఐరన్ ఉంటుందంట. మునక్కాయ వల్ల కానీ చాలా మంచి బెనిఫిట్లు అంట మన బాడీకి. ఇంకో కుండ చూపిస్తాను చూడండి, ఎంత బాగా మందంగా ఉందో కుండ. తెచ్చుకున్నాను. పెద్ద పెద్ద కుండలు ఉన్నాయి, అందరి కోసం వచ్చి పెద్దవి తెచ్చుకున్నాను. ఫ్యామిలీ కొంచెం అందరూ వచ్చినప్పుడు, కాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కనేసి. ఇది వచ్చేసి నాకు మా వారు అవే కదా డైలీ వాడడానికి వచ్చేసి చిన్న కుండ తెచ్చుకున్నాను. ఈ విధంగా టబ్బు కానీ బకెట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి, మీకు అనుకూలం ఏది ఉంటే అది. ఊరికే మనం దాంట్లోకి చెయ్యే పెట్టకూడదు. దుమ్ము ఉన్నా ఏమున్నా అస్సలు చెయ్యి పెట్టడం వల్ల మళ్ళీ మట్టి స్మెల్ వస్తుందంట. డైరెక్ట్ వాటర్లోకి పెట్టేయలేమని, దుమ్ము ఉంటే ఇట్లా ఊరికే ఇట్లా బార్లు వేసినామంటే అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్లో పెట్టేసినాను. మరి మరుసటి రోజు శనివారం రోజు నానబెట్టినాను. అది నేను ఆదివారం రోజు 24 గంటల తర్వాత తీసినాను. అది ఏ విధంగా తీసినానో చూపిస్తాను. ఈ విధంగా మళ్ళీ మరుసటి రోజు కింద సొంపు దగ్గర పెట్టేసినాను. మీకు బాగా అర్థం కావాలనేసి నేను చెప్తాండేది ఈ విధంగా. ఎవరన్నా పాపము తెలియని వాళ్ళు ఉంటారు కదా, బ్రష్ తీసుకొని బ్రష్తో బాగా శుభ్రం చేసి కడిగి పక్కకు ఆరబెట్టేసుకొని ఇంకా వంటలకు వాడుకోవచ్చు. మనం మళ్ళీ పాత్ర కుండ వాడేటప్పుడు మనకేమన్నా కర్రీస్ చేసినప్పుడు జిడ్డు ఉంటుంది కదా, దీనికి సోపు వాడకూడదు. రంధ్రాలు ఉంటాయి, సోపు పోయి దానిలలో ఉండిపోతుందంట, మనకు అనారోగ్యాలు వస్తాయి. అందుకు ఏమున్నా మనకేమన్నా జిడ్డు ఉందనుకో, కొంచెం నిమ్మరసము, రాళ్ళు ఉప్పేసి బ్రష్తో అనేసినామంటే నీట్గా వచ్చేస్తుంది. ఆ విధంగా శుభ్రం చేసుకొని ఇంకా వంటకు డైరెక్ట్ వాడేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తాను. నాకు తెలిసిన పద్ధతి, నేను వాడే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. నేను చాలా కుండలే వాడినాను, ఇప్పుడు కానీ వాడతాను. కొంచెం పెద్దగా ఉన్నాయని వాడడం లేదు. ఇప్పుడు మరీ చిన్నది ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా పెరుగువి అవన్నీ ఉన్నాయి, కొంచెము పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు వచ్చినప్పటికీ అనేసి. అప్పుడు అందరము ఉంటిమి, పిల్లల్ని హాస్టల్లో ఇలా కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి ఉదయాన్నే, సోమవారం ఉదయాన్నే వంకాయలు వచ్చేసి మన చెట్లల్లో కాసినవి. అవి వచ్చేసి రాగి సంగటి వంకాయ చేసినాను. అది వచ్చేసి ఎందుకు ఆ కలర్ ఉంది అనుకుంటున్నారు, మునగాకు,
మళ్ళీ కొత్తిమీర పొడి మనం చేస్తానమే సేల్స్ పెట్టినాం చూడండి, ఆ పొడి వేసేసి చేసినాను. మంచిగా ఆరోగ్యపరంగా మంచి పొడి కదా అనేసి కర్రీస్లో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, చపాతీలో పిండిలో కానీ కలిపి వేసుకోవచ్చు. పిల్లలు తినరు కదా మునగాకు, కొత్తిమీర, పుదీనా పొల్లు అంటే తినరు, కొంతమంది తినరు. తినని వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా కానీ చేసుకోవచ్చు. మీకు చూపిస్తానని ఆ ప్యాకెట్ సబీనా పౌడర్ ప్యాకెట్, ఇత్తలు రాగి సామాన్లకైతేనా కొంచెం ఆ పౌడర్ వేసి కొంచెం నిమ్మరసం వేసి తిక్కున్నామనుకో తెల్లగా ఉంటాయి సామాన్లు. నేను అదే ఎన్నో ఏండ్ల నుంచి వాడుతాను. ఈ కుండలోనే మరి సోమవారం సాయంత్రం వచ్చేసి పప్పు పెట్టినాను. పాలకూర పప్పు, పలకలాకు అంటారు, పాలకూర అంటారు, మేము వచ్చి పలకలాకు అంటాము. పప్పు పెట్టినాను. మరుసటి రోజు కానీ నేను బయటే పెట్టినాను. చాలా బాగుంది, అసలు ఏం కాలేదు. పప్పు మీకు మరొక రోజు ఎప్పుడన్నా చూపిస్తాలేండి, ఇంక టైం ఉండదు, టైం లేదు. నేను ఇది వీడియో అట్లే తీసుకున్నాను. ఆయన లేడు, ఇంట్లో డ్యూటీకి పోయింటే నేను తీసుకున్నాను. ఆయన ఉన్నప్పుడు వీడియో తీస్తాడు, లేనప్పుడు నేనే తీసుకుంటాను, నేనే అన్నీ చేసుకుంటాను. ఆయనకు అసలు టైమే ఉండదు. టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొంచెం తిమ్మంటే తీస్తాడు, అంతేగాని అన్నీ నాకేమి చేసే పాపము టైం ఉండదు. మా వారు ఆటకే అంటాడు, ఎందుకులే జ్యోతి నువ్వు ఊరికే ఉండు అంటాడు. నేనే వచ్చేసి నాకు తెలిసిండేది 10 మందికి చెప్తే మేలు కదా అనేసి చెప్తాను అంతే. ఇది వచ్చేసి పాలు తోడు పెడదామనేసి పాలు తోడు పెడతాను. కొంతమందికి పాలు కానీ తోడు పెట్టుకునేది కానీ పాపము తెలియదు, అందుకు చెప్తాను. మనకు తొందరగా తోడు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు రేపు మధ్యాహ్నంకు అందుకు కొంచెము పెరుగేస్తాను. పాలు బాగా మరిగించిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏ పాత్రలో పెట్టుకుంటామో ఆ పాత్రలో పెట్టేసుకొని తోడేసుకునేది. ఇంకా కొంచెం పిల్లలు అంతా ఉన్నారనుకో కొంచెం పెద్ద కుండలో పెడతాను, అది డైరెక్ట్ కాంచేసి దాంట్లోనే తోడేస్తాను. ఇంకా ఇది పొంగుతుంది అనేసి నేను వేరే దాంట్లో కాంచుకొని తోడేసుకుంటాను. టీ పెడతాను. మనం అన్నీ ఆడిస్తాం కదా మసాలా టీ, అది అల్లము సొంటిది అల్లము ఎండబెట్టి చేస్తానే ఆ టీ ప్రతిరోజు మా ఇంట్లో ఇదే టీనే, కానీ పాలు తాగాలన్నా అదే వేసుకొని తాగుతాను. మళ్ళీ వచ్చేసి నైట్కి వచ్చేసి దాంట్లోకి పప్పు చేసుకొని రొట్టి చేసుకున్నాము. అవ్వ వేరే ఊరు వెళ్ళింది, నాకు మా వారికే. మరి నైట్ వచ్చేసి వాకింగ్ వెళ్ళినాము. 10:30 అయింది వాకింగ్ వెళ్ళినప్పుడు. మా వారు వచ్చిన తర్వాత వాకింగ్ ప్రతిరోజు కొంచెమన్నా పోతాము. ఇంకా చాలా లేట్ అయిందని మా వీధిలోనే కొంచెం తేరని ఉంటుంది, అక్కడి దాకా కొంచెం నడుస్తాను. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చెయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరొకరికి. నా వీడియోలో ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా, షేర్ చేయండి మరొకరికి ఎవరికన్నా. మరి వచ్చేసి సేల్స్ పెట్టినాం కదా, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నా వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తాను, మీరు ఒక్కరోజు ముందు చెప్తే నేను చేసి ఇస్తాను. మీకు ఏదైనా కావాలంటే మనం మరొక వీడియోలో కలుద్దాం.